సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. గాయస్, ఈ వీడియో మన థర్డ్ వీడియో. ఈరోజు మీ అందరి కోసం మూడో వీడియో తీసుకొచ్చినాను. ఎందుకంటే మన రసల్మేనియా అయిపోయింది. మీకు తెలుసు, అది నైట్ 1 అయినా సరే, నైట్ 2 అయినా సరే మన రసల్మేనియా అయిపోయింది. అండ్ అయిపోయిన తర్వాత చాలా జరిగింది బాస్. అంటే ఆఫ్ ఎయిర్లో చాలా జరిగింది. అండ్ స్పెషల్లీ అంటే రసల్మేనియా పోస్ట్ షోలో ఈ రోమన్ రేన్స్, ఓబా ఫేమి అంటే చాలా జరుగుతుంది అన్నమాట. అండ్ ఏమేమి చెప్పిండో రోమన్ రేన్స్ అండ్ ఓబా ఫేమి ఏమేమి చెప్పిండో మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు ఈ వీడియోలో. అండ్ అంతేకాదు, ట్రిపుల్ హెచ్ అండ్ రోమన్ రేన్స్ ఈ బ్యాక్ స్టేజ్ గొరిల్లా పొజిషన్ నుంచి ఒక ఫోటో వచ్చేసింది అనమాట. సో దాని గురించి మనం మాట్లాడదాం బాస్. ఎస్, ఈరోజు మాట్లాడడానికి ఈ వీడియోలో చాలా ఉంది. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది బాస్. అందుకనే మీరు ఈ వీడియోకి లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి. అండ్ ఫస్ట్ అయితే మన ఈ అప్డేట్స్ వీడియో కోడి రోడ్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే బాస్, మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన మన కోడి రోడ్స్ ఇది లేటెస్ట్, అంటే రసమైన అయిపోయిన తర్వాత ఈ లేటెస్ట్ ఫోటో. అండ్ ఈ ఫోటో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. ఎందుకంటే చూడండి, ఇప్పుడు ర్యాండీ ఆర్టన్ ఓడిపోయిండు. ఓకే, అరే ర్యాండీ ఆర్టన్ ఓడిపోయిండు ఏంది, ప్రతిసారి ఇదేంది కోడికి ఇదంతా పుష్ అయిందని ఈ టైప్లో టాక్ ఉండే కదా. కానీ ఈ మన కోడికి ఇక్కడ ఈ కన్నుగా దెబ్బ తాకింది కదా, మొత్తం చాలా ఉబ్బిపోయినాయి. అండ్ ఇక్కడ చాలా అంటే మొత్తం బ్లాక్ అయిపోయింది ఇక్కడ అయి. సో దీని తర్వాత ఏమవుతుందంటే సోషల్ మీడియాలో ఒకటేసారి కోడి రోడ్స్ కోసం చాలా సపోర్ట్ వస్తుంది బాస్. చాలామంది ఏమంటున్నారంటే ఎస్, అంటే కోడి రోడ్స్ చాలా కష్టపడతారు, మొత్తం ప్రాణం పెట్టేస్తాడు మ్యాచ్లో అని ఈ టైప్లో ఒక రెస్పెక్ట్ అనేది ఇస్తున్నారు. సరే, రెస్పెక్ట్ ఇస్తున్నారు, ఇవ్వండి కోడి రోడ్స్కి. ఎందుకంటే కోడి రోడ్స్ డిజర్వింగే నిజంగానే, అంటే మొత్తం ప్రాణం పెట్టేస్తాడు, ఇంజుర్డ్ ఉన్నా సరే ఫైట్ చేస్తాడు. కానీ రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు తర్వాత అంటే అక్కడున్న ఫ్యాన్సే టర్న్ చేస్తారు కోడి రోడ్స్ పైన. అది కరెక్ట్ కాదు. మీరు సపోర్ట్ చేస్తే ఎప్పటికీ సపోర్టే చేయండి. ఎంత పెద్ద బాధ వచ్చినా సరే, ఏమొచ్చినా సరే మీరు సపోర్టే చేయండి. బట్ ఒకసారి టర్న్ చేస్తారు, అక్కడ ఉన్న ఫ్యాన్స్ బూ చేస్తారు. ఇది కరెక్ట్ కాదు బాస్. నాకు తెలిసి దీంట్లో కోడి రోడ్స్ తప్పు లేదు, ఇక్కడ తప్పు డబ్ల్యూడబ్ల్యూఈ మేనేజ్మెంట్, మొత్తం డబ్ల్యూడబ్ల్యూఈది బాస్. ఎందుకంటే వాళ్ళు పుష్ ఇవ్వాలి, కరెక్టే, పుష్ ఇవ్వడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ ఆ పుష్ ఓవర్ పుష్ అనిపించొద్దు ఫ్యాన్స్కి. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే పుష్ ఇస్తున్నప్పుడు ఓవర్ పుష్ ఫ్యాన్స్కి అనిపిస్తాడు, అక్కడ ప్రాబ్లం వస్తుంది. అందుకే ఈ మధ్యలో ఫ్యాన్స్ సైడ్ నుంచి అంత రియాక్షన్ ఏమో వస్తలేదు. ఇప్పుడు ఏదో కోడి రోడ్స్కి దెబ్బ తాకిందనే మళ్ళీ ఒకసారి ఏదో సింపతి టైప్ వచ్చేసింది. కోడి రోడ్స్ కోసం లాభమే అయింది ఇది, నిజం చెప్పాలంటే. కానీ ఇది ఇంకా ఎంత టైం వరకు లాభం ఉంటుందో అది చూడాలి. ఎందుకంటే ఫ్యాన్స్ మీకు తెలుసుగా మళ్ళీ ఒక్కటిసారి అదే హేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. నిజంగానే అంత లవ్ ఉంటే కోడి రోడ్స్ పైన స్మాక్ డౌన్ రేటింగ్, అంటే ఇప్పుడు స్మాక్ డౌన్కి కోడి రోడ్సే కదా అక్కడ మెయిన్ ఛాంపియన్. ఒక టైప్లో కోడి రోడ్సే నడిపిస్తుండే ప్రెసిడెంట్ స్మాక్ డౌన్కి. సో అలాంటప్పుడు స్మాక్ డౌన్ షోది రేటింగ్ అంటే నెక్స్ట్ లెవెల్లో వెళ్ళిపోవాల్సింది. కానీ ఈ మధ్యలో ఎంత బోరింగ్గా ఉంటుందో స్మాక్ డౌన్కి చూస్తున్నాం. సో అందుకని ఇక్కడ నేను ఫస్ట్ టైం చెప్తున్నాను, కోడి రోడ్స్కి మనం ప్రతిసారి కోడి అంటే సరిపోదు. ఇక్కడ కోడి రోడ్సే మొత్తం తప్పు లేదు. ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూఈ ట్రిపుల్ హెచ్ ఇలా చాలా పెద్ద మిస్టేక్ ఉంది బాస్, ఓపెన్లీ చెప్పాలంటే. సో వాళ్ళు కరెక్ట్గా బుక్ చేస్తే కోడికి ఇంకా మంచిగా ఉంటుంది. అండ్ అంతేకాదు, మన ప్యాట్ మెకాఫీ, మీకు తెలుసు ప్యాట్ మెకాఫీ రీసెంట్లీ ఏమేమి చెప్పిండో కోడి రోడ్స్కి. ఒకవేళ ర్యాండీ ఆర్టన్ ఈ రసల్మేనియాలో 15 టైమ్స్ ఛాంపియన్ కాకపోతే, అంటే ర్యాండీ ఆర్టన్ ఓడిపోతే నేను కనిపించను, నేను ఇక్కడ రాను, ఇక నేను కనిపించని చెప్పిండు కదా ప్యాట్ మెకాఫీ. అండ్ అదే మాట ప్యాట్ మెకాఫీ పైన చాలా భయంకరంగా పడ్డది బాస్. ఎందుకంటే ఇక ప్యాట్ మెకాఫీ ఒక పోస్ట్ బి చేసిండు. ఎందుకంటే చూడండి, ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో ఏం జరుగుతుంది, ఇన్ ఫ్యూచర్లో వస్తాడా రాడా అది తర్వాత సంగతి. ప్రజెంట్ కోసము ఆన్ టీవీలో మాట ఇచ్చినందుకు ఆ మాట పైన ఉండాల్సింది కొంచెం టైం కోసమైనా సరే. సో అందుకని అక్కడ ప్యాట్ మెకాఫీ ఒక పోస్ట్ చేసిండు సోషల్ మీడియాలో. చూడొచ్చు మీ స్క్రీన్ పైన, ఇక్కడ చాలా క్లియర్లీ రాసి ఉంది ఫస్ట్ మార్నింగ్ అంట 2017 నుంచి ఇప్పుడు ఇది ఫస్ట్ మార్నింగ్. అంటే మన కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద రెస్లింగ్ బిజినెస్ అంట, కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద రెస్లింగ్ బిజినెస్. అంటే 2017 నుంచి ఇప్పుడు వచ్చిన ఈ మార్నింగ్ అంటే నాకు బిజినెస్తో, రెస్లింగ్ బిజినెస్తో ఎలాంటి సంబంధం లేనిది మార్నింగ్ అనే మాట అని ఈ టైంలో చెప్తుండు. అంటే వాళ్ళ లెక్కలు చూస్తే ఇక రెస్లింగ్ బిజినెస్తో నాకు ఎలాంటి సంబంధమే లేదు అని ఈ టైంలో ప్యాట్ మెకాఫీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిండు. చూద్దాం, మేబీ ఇప్పుడు ఒక బేబీ ఫేస్ సూపర్ స్టార్ అండ్ ఒక హీల్ సూపర్ స్టార్లో తేడా ఉంటుంది. అండ్ చాలా సూపర్ స్టార్స్ ఓపెన్ చెప్పాలంటే వాళ్ళు హీల్లో ఉన్నా సరే, బేబీ ఫేస్లో ఉన్నా సరే, వాళ్ళు ఆన్ టీవీలో ఒక మాట చెప్పేస్తే వాళ్ళు అదే మాట మీద ఉంటారు.
కానీ ఇక్కడ ప్యాట్ మెకాఫీ క్యారెక్టర్ని మనం చూస్తుంటే చెప్పలేం, మాట మీద ఉండొచ్చు, మాట మీద ఉంటే ఎప్పటికీ కనిపించడు, లేదంటే ఫ్యూచర్లో ఇక ఏమైనా చేయొచ్చు, ఏమైనా డబల్ గేమ్ ఆడో చూద్దాం. కానీ ప్రజెంట్ కోసం అయితే ప్యాట్ మెకాఫీ స్టోరీ ఇక్కడ నుంచి అయిపోయింది అన్నట్టే కనిపిస్తుంది. బట్ నెవర్ సే నెవర్, కానీ ఏమైనా కావచ్చు. అండ్ అంతేకాదు మనము ర్యాండీ ఆర్టన్ అండ్ కోడీ రోడ్స్ గురించి మాట్లాడితే బాస్, మీరు ఒకటి వింటే, ఒరిజినల్ ప్లాన్ వింటే మీరు షాక్ అయిపోతారు. అండ్ ఒరిజినల్ ప్లాన్స్ ఏంటంటే ఈ ర్యాండీ ఆర్టన్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ జరిగింది కదా రసల్ మేనియాలో. సో ఒరిజినల్ ప్లాన్స్ చూస్తే ఈ మ్యాచ్లో ర్యాండీ ఆర్టన్ గెలవాలంట. ఎస్, ఫస్ట్ ఒరిజినల్ ప్లాన్స్ ఇదే. ఈ ప్లాన్స్ చాలా టైం నుంచి ఇదే ప్లాన్ ఉండే అంట. కానీ వీళ్ళు రసల్ మేనియా కంటే ముందు వారం ముందు మొత్తం ప్లాన్ చేంజ్ చేసి పడేసినారు బాస్. నిజంగా ఒకసారి ఆలోచించండి, ర్యాండీ ఆర్టన్ మనసులో ఏమొచ్చినట్టు అంటే ఇప్పుడు ఇన్ని మంత్స్ నుంచి నువ్వే గెలుస్తావు అంటే ఈ మ్యాచ్ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి ఇక నువ్వే అని చెప్పి ఒకటిసారి ఒక వారం ముందు రిజల్టే మార్చేసినారంట. ఎంతైనా సరే బాస్, వీళ్ళు జాబ్ చేస్తారు, వీళ్ళకి వీళ్ళు చెప్పినట్టు వినాల్సిందే. సో ఈ టైప్లో ఒకటి జరిగింది అని ఈ టైప్లో ఒక ఒరిజినల్ అప్డేట్ వచ్చింది, ఒరిజినల్ ప్లాన్స్ పైన అప్డేట్ వచ్చింది. నాకేమనిపిస్తుంది అంటే, నేను మన హైలైట్స్ వీడియోలో చెప్పినాను అండ్ మరోసారి చెప్తున్నాను, సమ్మర్ స్లామ్ కోసం మాట ఇచ్చినట్టున్నారు. ఇప్పుడు నువ్వు ఓడిపో, సమ్మర్ స్లామ్ ఇక నీదే, అంటే సమ్మర్ స్లామ్ నువ్వే గెలుస్తా అని చెప్పినట్టు. ఎందుకంటే ఈసారి సమ్మర్ స్లామ్ నైట్ 1 నైట్ 2 ఉంది. ఫస్ట్ టైం రసల్ మేనియా నైట్ 1 నైట్ 2 లాక్డౌన్ నుంచి స్టార్ట్ అయిపోయింది. బట్ సమ్మర్ స్లామ్ ఈ సంవత్సరం నుంచి ఫస్ట్ టైం నైట్ 1 నైట్ 2. సో దాన్ని మీకు చాలా స్పెషల్ చేయాలి, ఆ రీజన్ బి కావచ్చు కదా. సో చూద్దాం. అండ్ ర్యాండీ ఆర్టన్ సమ్మర్ స్లామ్లోనే కనీసం గెలిస్తే మంచిది, దానికంటే ముందు గెలిస్తే ఇంకా మంచిదే. కానీ దానికంటే ముందు గెలిస్తే ఒకటి మీరు రాసి పెట్టుకోండి, దానికంటే ముందు ఇప్పుడు సమ్మర్ స్లామ్ కంటే ముందు గెలిస్తే మాత్రం సమ్మర్ స్లామ్లో డౌటే, ఓడిపోతారు. సో అందుకే డైరెక్ట్గా సమ్మర్ స్లామ్లో గెలిచి నెక్స్ట్ ఇయర్ అసలు మేనియా ఛాంపియన్ ఉంటే ఇంకా మజా వస్తుంది. ఎందుకంటే ర్యాండీ ఆర్టన్ చాలా టైం తర్వాత గెలుస్తాడు కదా. సో కొంచెం ఉండాలి, కనీసం ఒక 100 days ప్లస్ ఛాంపియన్ ఉండాలి, అప్పుడే మజా వస్తుంది. ఏమంటారు బాస్? ఈ రసల్ మేనియాలో మీకు ఈ మొత్తం ఇప్పుడు నైట్ 1 అయినా సరే నైట్ 2 అయినా సరే మీకు ఏ మ్యాచ్ నెక్స్ట్ లెవెల్లో అనిపించింది ఒకసారి మీరు కామెంట్లో చెప్పండి. ఎందుకంటే రీసెంట్లీ మన లెజెండ్ మన మార్క్ హెన్రీ ఒక మ్యాచ్ గురించి చాలా గొప్పగా మాట్లాడిండు. అండ్ ఆ మ్యాచ్కి అండర్టేకర్ వర్సెస్ షాన్ మైకల్స్ మ్యాచ్తో కంపేర్ చేసిండు బాస్. అండ్ ఆ మ్యాచ్ ఇంకేదో కాదు, మన ఓటీసీ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రైన్స్ వర్సెస్ CM Punk మ్యాచ్. ఈ మ్యాచ్ నిజంగా మన మార్క్ హెన్రీకి నెక్స్ట్ లెవెల్ అనిపించిందంట. అండ్ ఓపెన్ చెప్పాలంటే బాస్, ఈ మొత్తం రసల్ మేనియాలో ఇదే మ్యాచ్ ఒక పెద్ద మ్యాచ్ ఉండే. అండ్ ఎస్, నేను ఆల్రెడీ మన ఈరోజు సెకండ్ వీడియోలో హైలైట్స్ వీడియోలో చాలా క్లియర్లీ చెప్పినాను, CM Punk బాగా టక్కర్ ఇచ్చిండు. ఎస్, CM Punk అండ్ రోమన్ రైన్స్ ఇద్దరు టకఫర్గా ఫైట్ చేసినారు, చాలా జబర్దస్త్ అనిపించింది మ్యాచ్ అని చాలా క్లియర్లీ చెప్పిన. ఏదో రోమన్ రైన్స్ గురించే గొప్పగాని కాదు, అక్కడ చాలా క్లియర్లీ చెప్పిన హైలైట్స్ వీడియోలో. ఎస్, CM Punk బాగా టక్కర్ ఇచ్చిండు, బాగానే కష్టపడ్డాడని. అండ్ అంతేకాదు బాస్, అందుకనే పోస్ట్ షోలో రోమన్ రైన్స్ వచ్చింది కదా. సో పోస్ట్ షోలో రోమన్ రైన్స్ వచ్చినప్పుడు CM Punk గురించి రోమన్ రైన్స్ గొప్పగా మాట్లాడిండు. రోమన్ రైన్స్ ఏమని చెప్పిండు అంటే, ఎస్ అంటే CM Punk నా రెస్పెక్ట్ సంపాదించిండు. ఎందుకంటే CM Punk తన ప్రాణం మొత్తం అక్కడ రింగ్లో పెట్టేస్తాడు, తన హార్ట్ పెట్టేస్తాడు, రింగ్లో మొత్తం ప్రాణం పెట్టి ఫైట్ చేస్తాడు. సో అందుకని ఒక రెస్పెక్ట్ అనేది సంపాదించిన, ఒక రెస్పెక్ట్ వచ్చింది అని ఈ టైప్లో రోమన్ రైన్స్ చెప్పిండు CM Punk గురించి. అండ్ అంతేకాదు బాస్, ఇదే రసల్ మేనియా పోస్ట్ షోలో మన ఓబా ఫేమి ఓటీసీ రోమన్ రైన్స్ గురించి మాట్లాడిండు. అండ్ మన ఓబా ఫేమి ఏమని చెప్పిండంటే, రేపు ఒక సెలబ్రేషన్ కావచ్చు, రేపు రాలో ఒక సెలబ్రేషన్ కావచ్చు, కానీ కాకపోయే అంటే ఇన్ ఫ్యూచర్లో కొన్ని వారాల్లో ఒక న్యూ మెయిన్ ఈవెంట్ ప్లేయర్ మీ అందరికి కనిపిస్తాడు. అండ్ అంతేకాదు ఈ సంవత్సరం ఎండ్ వరకు చెప్పలేము, ది ఓటీసీ కెన్ గెట్ సమ్ అని చెప్పేసిండు అక్కడ. అంటే ఓటీసీకి కొన్ని దెబ్బలు పడతాయి, లైక్ ఈ టైప్లో ఒక వర్డ్ అది మన WWE లాంగ్వేజ్లో, అంటే లేదంటే ఇలా మధ్యలో సంథింగ్ జరుగుతుంది అని ఓబా ఫేమి చెప్పేసిండు బాస్. సెలబ్రేట్ అంటే ఒక టైప్ సెలబ్రేషన్ సెలబ్రేషన్ కావచ్చు అంటే రేపు, బట్ కొన్ని వారాల్లో ఇన్ ఫ్యూచర్లో ఒక న్యూ మెయిన్ ఈవెంట్ ప్లేయర్ అంట. అండ్ ఆ న్యూ మెయిన్ ఈవెంట్ ప్లేయర్ ఓబా ఫేమి అయిపోతాడంట. అండ్ ఈ సంవత్సరం ఎండింగ్ వచ్చేంత వరకు ఓటీసీకి
అంటే ఓటీసీ జోలికి వచ్చేస్తా అన్నట్టు అక్కడ ఓబా ఫేమీ చెప్పిండు. అర్థమైందా మీకు? సో ఇంత పెద్ద మాట చెప్పిండు. అండ్ అంతేకాదు మన రోమన్ రేన్స్ అక్కడ పోస్ట్ షోలో కూర్చున్నప్పుడు కొంతమంది ఫ్యాన్స్ అక్కడ చాలామంది ఏమంటారంటే ఓబా ఫేమీ నీకు చంపేస్తాడు, ఓబా ఫేమీ నీకు కేలు ఖతం చేస్తాడని రోమన్ రేన్స్కి చెప్పినారు. సో అలాంటప్పుడు రోమన్ రేన్స్ అక్కడ ఉన్న ఫ్యాన్స్కి వాళ్ళందరికీ అండ్ ఓబా ఫేమీకి ఆన్సర్ ఇవ్వకుండా ఉంటాడా? అంటే ఓబా ఫేమీ రోమన్ రేన్స్కి ఇచ్చేస్తాడని ఈ టైప్లో ఫ్యాన్స్ అక్కడ చాంట్ చేస్తుంటే రోమన్ రేన్స్ జబర్దస్త్గా చెప్పిండు, ఒక జబర్దస్త్గా ఆన్సర్ ఇచ్చిండు. అండ్ అది ఏంటంటే ఓబా ఫేమీ నువ్వు నాకు ఖతం చేస్తావా? అంత సీన్ లేదు. నాకు తెలుసు ఈరోజు నువ్వు ఒక చాలా పెద్ద పని చేసినావు, అంటే ద బీస్ట్కి ఓడిపించింది కదా, సో అది అక్కడ మెన్షన్ చేసింది ఇండైరెక్ట్లీ. నాకు తెలుసు నువ్వు ఈరోజు చాలా పెద్ద పని చేసినావు, కరెక్టే, కానీ ఇలాంటి పనులు నేను చాలా చేసినాను. అండ్ మీకు అర్థమైందా? అంటే బ్రాక్ లెస్నర్తో ఫ్యూడ్, బ్రాక్ లెస్నర్ ఇంతకుముందు చాలా ఓడిపించిండు రోమన్ రైన్స్, అదంతా అక్కడ ఇండైరెక్ట్లీ మెన్షన్ చేసిండు. నువ్వు ఈరోజు ఒక పెద్ద పని చేసినావేమో, కానీ నేను ఇలాంటి పని ఎన్నోసార్లు చేసిన అని ఈ టైప్లో మన రోమన్ రేన్స్ చెప్పిండు. ఎందుకంటే రోమన్ రేన్స్ ఓన్లీ బ్రాక్ లెస్నరే కాదు, అండర్టేకర్ లాంటి సూపర్ స్టార్కి, గోల్డ్బర్గ్ లాంటి సూపర్ స్టార్ అంటే మంచి సూపర్ స్టార్కి ఓడిపించింది కదా, అదే మాట అక్కడ చాలా క్లియర్గా చెప్పిండు మన రోమన్ రేన్స్. ఇండైరెక్ట్ చెప్పిండు అక్కడ నువ్వు ఈరోజు చేసినామో నేను చాలాసార్లు చేసిన అని. అండ్ అంతేకాదు రోమన్ రేన్స్ ఏమేమి చెప్పిండంటే ఓబా ఫేమీకి నేను ఇలాంటి పనులు అంటే నేను టైటిల్ ఆన్ ద లైన్ పెట్టి మరీ చేసినాను, చూద్దాం నువ్వు ఇన్ ఫ్యూచర్లో ఏం చేస్తావో చూద్దాం అని ఈ టైప్లో రోమన్ రేన్స్ చెప్పిండు బాస్ ఓబా ఫేమీకి. అంటే చాలా క్లియర్లీ రెసల్మేనియా పోస్ట్ షోలోనే ఒక టీజ్ అనేది అయిపోయింది అన్నమాట. ఇన్ ఫ్యూచర్లో కంపల్సరీ రోమన్ రేన్స్ అండ్ ఓబా ఫేమీ మధ్యలో కంపల్సరీ ఫేస్ ఆఫ్ ఇన్ ఫ్యూచర్లో మంచి ఫ్యూడ్ చూడడానికి దొరుకుతుంది. అండ్ మీరు ఒకవేళ ఏదో బ్రాక్ లెస్నర్కి ఓడిపించిండని మీరు ఏదో అనుకోగల రోమన్ రేన్స్కి ఓడిపించేస్తాడని. ఎస్, అంటే ఇప్పుడు ఇన్ ఫ్యూచర్ టైం వచ్చినప్పుడు ఓడిపించేస్తాడేమో, కానీ ఫ్యాక్ట్ మాట్లాడదామా, రియల్ మాట్లాడుకుందామా? ఏదో బ్రాక్ లెస్నర్కి ఓడిపించిండని మీరు ఏదో అనుకుంటున్నారు, ఒకవేళ ఇట్లా అనుకుంటున్నారంటే, కానీ బ్రాక్ లెస్నర్ అంటే బ్రాక్ లెస్నర్ దాంట్లో ఇష్టం ఉందనే బ్రాక్ లెస్నర్ ఓడిపోయాడు ఫ్యాక్ట్ చెప్పాలంటే. లేదంటే బ్రాక్ లెస్నర్కి ఓడిపోయాలన్నా మహల్ మాట కాదనే మాట. బ్రాక్ ఇట్లా ఒక ఫినిషర్లో ఓడిపోవడం ఇదంతా అంత సినిమాలే లేదు బాస్ ఓపెన్లీ చెప్పాలంటే. బట్ ఏం చేద్దాం, టైం వచ్చింది, రిటైర్మెంట్ టైప్ అనిపించింది బ్రాక్ లెస్నర్కి, సరే అని టైప్ జరిగింది అంతే తప్ప. ఇప్పుడు రోమన్ రైన్స్ ఇన్ ఫ్యూచర్లో ఫ్యూడ్ జరిగినప్పుడు ఓబా ఫేమీది మీరు రోమన్ రైన్స్కి ఓడిపిస్తాడంటే ఎస్, ఒకవేళ ఇప్పుడు ఓబా ఫేమీకి ఇన్ ఫ్యూచర్ టాప్ సూపర్ స్టార్ చేయాలంటే రోమన్ రైన్స్కి ఓడిపించవచ్చు, కానీ రోమన్ రైన్స్ ఇట్లా ఓడిపోయి రిటైర్మెంట్ టైప్ అయితే వెళ్ళాడు అనుకుంటా. రోమన్ రైన్స్ ఒకవేళ ఓడిపోతే నెక్స్ట్ మ్యాచ్లో ఫైట్ చేసి మరి ఓబా ఫేమీకి ఓడిపించేస్తాడు. ఎందుకంటే రోమన్ రైన్స్ బ్రాక్ లెస్నర్కి ఇంతకుముందు ఓడిపోయలేదా, గోల్డ్బర్గ్కి ఓడిపోయలేదా, అండర్టేకర్కి ఓడిపోయలేదా? సో ఈ టైప్లో కూడా జరుగుతుంది. కానీ ఇప్పుడు ఈ గేమ్ ట్రిపుల్ హెచ్ వీళ్ళు బ్యాక్ స్టేజ్ ఆడుతున్న ఆట చూసి కానికి ఏమైనా కావచ్చు. ఈ ఫోటో చూడండి మీరు, రోమన్ రైన్స్ అండ్ ట్రిపుల్ హెచ్ ది బ్యాక్ స్టేజ్ గొరిల్లా పొజిషన్ ది ఫోటో ఇది. అండ్ అంటే రోమన్ రైన్స్ న్యూ ఛాంపియన్ అండ్ ట్రిపుల్ హెచ్ న్యూ ఛాంపియన్స్తో ఫొటోస్ షేర్ చేస్తాడు. బట్ రాయల్ రంబల్ గెలిచినప్పుడు ఎందుకు షేర్ చేయలేదు? ఉమెన్స్ రాయల్ రంబల్ గెలిచిన సూపర్ స్టార్తో షేర్ చేసిండు. ఆ రోజు వేరే మ్యాచెస్ గెలిచిన సూపర్ స్టార్ ఛాంపియన్స్ ఉంటాయి కదా, వాళ్ళతో షేర్ చేసిండు. బట్ రోమన్ రైన్స్ ఎందుకు షేర్ చేయలేదు? ఇప్పుడు ఎందుకు షేర్ చేసిండు? ఇలా మధ్యలో ఏమైనా ప్రాబ్లం ఖతం అయిపోయిందా? సో ఓపెన్లీ చెప్పాలంటే బాస్ చూడండి, ప్రాబ్లం ఇక్కడ మొత్తంగా ఖతం కాలేదు, ఒక ప్రాబ్లం అనేది ఉంది, స్టిల్ ఆ ప్రాబ్లం ఉంది. బట్ ఏంటంటే ఇప్పుడు రోమన్ రైన్స్ ఇక్కడ ఛాంపియన్ ప్లస్ ఇక్కడ రోమన్ రైన్స్ క్లియర్లీ చెప్పిండు రెసల్మేనియా పోస్ట్ షోలో. మీ అందరి కోసం గుడ్ న్యూస్ బాస్. అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే రోమన్ రైన్స్కి పార్ట్ టైమర్ అని బాగా కొంతమంది ఎక్కిరిస్తున్నారు కదా. సో అందుకని అలాంటి వాళ్ళకి రోమన్ రైన్స్ ఏమని ఆన్సర్ ఇచ్చినంటే పార్ట్ టైమర్ అని పిచ్చి గోళ మొత్తం ఖతం చేస్తాను. ఈ సమ్మర్లో నేను చాలా ఫుల్గా యాక్టివ్ కనిపిస్తాను. బ్యాక్ స్టేజ్ అంటే రూమ్లో కొంచెం జాగ వదలాల్సింది అక్కడ, ఎందుకంటే ఇక నేను వస్తున్నాను, మీరు నన్ను చూస్తారు అని ఈ టైప్లో రోమన్ రైన్స్ చెప్పిండు. ఇప్పుడు సమ్మర్ అంటే చూడండి, మన దగ్గర సమ్మర్ ఉంది కాబట్టి అక్కడ సమ్మర్ నడుస్తుందని కాదు, అక్కడ ఐ థింక్ జూన్ జూలై నుంచి సమ్మర్ స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు రోమన్ రైన్స్ ఫుల్గా అంటే ఇప్పుడు రోమన్ రైన్స్ నేను నెక్స్ట్ రాలో వస్తున్నాను, నెక్స్ట్ రాలో వచ్చి ఇలాంటి పార్ట్ టైమర్ అనేది ఇదంతా పిచ్చి మాటల్ని ఖతం చేద్దామని చెప్పిండు.
సో చూద్దాం నెక్స్ట్ రాలో రోమన్ రైన్స్ వస్తాడు. అండ్ రోమన్ రైన్స్ మాత్రం హింట్ ఇచ్చిండు ఇన్ ఫ్యూచర్లో చాలా ఫుల్గా యాక్టివ్ అవుతాడని. సో ఇన్ ఫ్యూచర్లో రోమన్ రైన్స్ అంటే ఇమీడియట్గా అని చెప్పలేము, అంటే రేపు రా చూస్తే తెలుస్తుంది. బట్ ఇన్ ఫ్యూచర్లో రోమన్ రైన్స్ కొంచెం బాగానే ఒక ఫుల్ టైమర్లా కనిపిస్తాడంట. ఎందుకంటే రోమన్ రైన్స్ చెప్పిన మాటలు ఏంటంటే ఈ పార్ట్ టైమర్ గీట్ టైమర్ ఈ చెత్త మాటలు చాలా ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు అసలు ఏంది అంటే ఇప్పుడు నేను చూపిస్తాను, నేను వస్తాను, ఫుల్ టైమర్లో కనిపిస్తాను ఈ సమ్మర్లో మొత్తం అని ఈ టైప్లో రోమన్ రైన్స్ చెప్పిండు బాస్. సో నిజంగా ఒక మంచి గుడ్ న్యూస్ రోమన్ రైన్స్ ఫ్యాన్స్ కోసం. ఎందుకంటే రోమన్ రైన్స్ ఫ్యాన్ ఊకే పార్ట్ టైమర్ అని ఒక పిక్చర్ అది జరిగింది కదా. సో అందుకని అనుకుంటా ఇక్కడ ఏదో జరిగింది ఇలా మధ్యలో, అందుకని ట్రిపుల్ హెచ్ అండ్ రోమన్ రైన్స్ ఫోటో అయితే షేర్ చేసినారు. ట్రిపుల్ హెచ్ ఫోటో షేర్ చేసిండు. బట్ మన సోర్సెస్ నుంచి ఒకటి తెలిసింది అండ్ అది ఏంటంటే మొత్తంకి ప్రాబ్లం వీళ్ళ మధ్యలో సాల్వ్ కాలేదు. ఎస్, మొత్తమే ప్రాబ్లం సాల్వ్ కాలేదంట. స్టిల్ ఒక చిన్న ప్రాబ్లం అనేది ఉందంట. అండ్ బాస్ అంతేకాదు రోమన్ రైన్స్ వర్సెస్ గుంథర్ ఫ్యూడ్ పైన ఒక రూమర్ వస్తుంది. రెసల్మేనియా స్టార్ట్ అయ్యే ముందు ఈరోజు అంటే ఈ రూమర్ రావడం స్టార్ట్ అయిపోయింది. ఇన్ ఫ్యూచర్లో అంట రోమన్ రైన్స్ వర్సెస్ గుంథర్ ది ఫ్యూడ్ బి ఉంటుందంట ఇన్ ఫ్యూచర్లో. చూద్దాం, ఇప్పుడు ఫ్యూచర్ అంటే ఎప్పుడైనా కావచ్చు, బట్ ఉంటుందంట ఇన్ ఫ్యూచర్లో. సో చూద్దాం. రోమన్ రైన్స్ అండ్ గుంథర్ ఫ్యూడ్ అంటున్నారు. ఇప్పుడు ఓబా ఫేమి అండ్ రోమన్ రైన్స్ కొన్ని వర్డ్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. సో ఇన్ ఫ్యూచర్లో బాగానే కాంపిటీషన్ ఉంది మన రోమన్ రైన్స్ ముందు. అండ్ ప్లస్ రోమన్ రైన్స్ ఇక్కడ వరల్డ్ ఛాంపియన్ అయిపోయాడు. సో మీరు చెప్పండి మీ రియాక్షన్ ఏందో ఇవన్నీ న్యూస్ ఇవన్నీ అప్డేట్స్ పైన. ఆఫ్ ఎయిర్ గురించి మాట్లాడితే ఆఫ్ ఎయిర్లో సీఎం పంక్ అయితే నిజంగా పడిపోతుండు బాస్. అండ్ అక్కడ స్టాఫ్కి తిడుతుండు. అంటే సీఎం పంక్ ఒక మంచి సూపర్ స్టారే, బట్ కొంచెం ఇవన్నీ ఈ చిల్లర పనులు కొంచెం ఆపితే మంచిగా ఉంటుంది. ఆఫ్ ఎయిర్లో లేదా చాలా అంటే చాలా ఓకే పడిపోతూ ఉంటాడు, ఏదో చేస్తూ ఉంటాడు. అంటే ఫ్యాన్స్ సింపతి వస్తుంది అనుకొని చేస్తాడు, ఏంది సీఎం పంకే తెలుసు. బట్ ఆఫ్ ఎయిర్లోవి చాలా తమాషాలు జరిగినాయి బాస్. ఆఫ్ ఎయిర్లో రోమన్ రైన్స్వి అంటే ఆ బెల్ట్ కట్టుకొని ఛాంపియన్షిప్కి వెళ్ళిండు. ఫ్యాన్స్ బాగానే సపోర్ట్ చూపిస్తున్నారు. బట్ కొంతమంది ఉన్నారు ఒక హేట్ అనేది తీసుకొస్తున్నారు రోమన్ రైన్స్ పైన సోషల్ మీడియాలో. సో దాని గురించి మనం మాట్లాడదాం నెక్స్ట్ వీడియోలో, ఎందుకంటే ఈ వీడియో కొంచెం పెద్దగా అయిపోయింది బాస్. ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో ఇంకా కొంచెం టాపిక్ ఉంది, దాని గురించి నేను కవర్ చేస్తాను మేబీ ఈరోజు లేదా రేపు నెక్స్ట్ వీడియో చూద్దాం. సో బాస్ ఈ వీడియో ఎక్కడి వరకే ఉండే. ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ you want to do guys. Bye.